ఎప్పుడు చూజ్ చేసుకోవచ్చు. చూడండి 8th, 9th, 10thలో చూజ్ చేసుకోవచ్చు. 10th పాస్ అయిన తర్వాత చూజ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు చూజ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత చూజ్ చేసుకోవచ్చు కెరియర్ని. ఇలా స్టెప్స్ అండి. కాకపోతే ఎంత తొందరగా మీరు కెరియర్ను చూజ్ చేసుకుంటే ఆయా రంగంలో అంత ముందుకు వెళ్ళిపోతుంటారు. ఇంకా మిగతా వాళ్ళు లేటుగా చూజ్ చేసుకుంటారు కాబట్టి మీరు వాళ్ళకంటే అందనంత ఎత్తులో ముందుకు వెళ్ళిపోతుంటారు. ఎంత లేటుగా చూజ్ చేసుకుంటే కెరియర్ని అంత వెనకబడిపోతుంటారు. ఇది పోటీ ప్రపంచం అండి. ఈ పోటీ ప్రపంచంలో ఎవరు తొందరగా నిర్ణయాలు తీసుకొని అమలు పరుస్తారో వాళ్ళే ముందుకెళ్ళగలుగుతారు. ఒక మంచి స్టేజు, కెరియర్ని ఎంచుకునేటటువంటి స్టేజు చదువా, ఉద్యోగమా, మీరు జీవితంలో ఎలా స్థిరపడాలనుకుంటున్నారు అనేటటువంటి డిసైడ్ చేసుకోవడానికి ఒక మంచి స్థాయి ఏంటి అంటే అండర్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు, అంటే మీరు డిగ్రీ చదివేటప్పుడు. ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, ఏదైనా ఒక మీరు అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసేటప్పుడు అప్పుడు డిసైడ్ చేసుకోండి. ఇది చాలా 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 క్రూషియల్. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఇది 80% ఫైనల్ ఇంకా మీ కెరియర్ని చూజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి పర్ఫెక్ట్ సమయం అండి. ఎందుకంటే దీని తర్వాత మీకు అవకాశాలు ఇంకా తగ్గిపోతూ ఉంటాయి. జనరల్గా గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడే స్టూడెంట్స్ నేను ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలా, గవర్నమెంట్ జాబ్ సంపాదించాలా, లేదా ప్రైవేట్ జాబ్ సంపాదించాలా, అంటే జాబ్ వైపు వెళ్ళాలా, లేదంటే పరిశ్రమ వైపు వెళ్ళాలా, లేదంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలా అని డిసైడ్ చేసుకుంటారు. ఏ స్టడీకి వెళ్ళాలనేది ఇక్కడ డిసైడ్ అవుతుందండి. ఏ వైపుకి వెళ్ళాలనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. లైఫ్లో ఎలా స్థిరపడాలి అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. సో మీరు అండర్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడే, అంటే డిగ్రీ చేసేటప్పుడే డిసైడ్ చేసుకోండి. ఆ 3 ఏళ్ళు 4 ఏళ్ళ డిగ్రీలో మీ కెరీర్కు సంబంధించిన దాని మీదనే కృషి చేయండి. డెఫినెట్గా మీరు సక్సెస్ కాగలుగుతారు. సో కాబట్టి అండర్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు, అంటే మీరు డిగ్రీ చదివేటప్పుడే డిసైడ్ చేసుకోండి. అయితే పోటీ పరీక్షలకు వెళ్ళాలా, గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలా, ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలా డిసైడ్ చేసుకోండి. లేదా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలా డిసైడ్ చేసుకోండి. ఆ 3-4 ఇయర్స్ దాని మీదే దృష్టి పెట్టండి. డెఫినెట్గా సక్సెస్ అవుతారు.